నిజంగా కూడా బీసీకి రిజర్వేషన్ ఇస్తున్నాం అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వాలి, ఓన్లీ ఎలక్షన్స్ కోసం కాదు కదా. ప్రతి గ్రామం కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల. అట్లాంటి నాయకులు రావాలా. ఈరోజు డబ్బులు ఇచ్చి డబ్బులతో గెలిచి మళ్ళీ డబ్బులు సంపాదించుకునే నాయకులు మనకు అవసరం లేదు ఇంకా. సో ఈ రోజు మనం టాపిక్ లోకి వెళ్లే ముందు ఒక చాలా ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్దాం అనుకుంటున్నాను. సో ప్రతి మనిషికి కూడా ఎదగాలి అంటే ఒక కాన్ఫిడెన్స్ కావాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి అంటే మనం చేసే పనికి ఎవరితో ఒక సపోర్ట్ ఉండాలి. సపోర్ట్ ఇన్ ద సెన్స్, ఫర్ అన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను వీడియోస్ చేస్తున్నాను, నేను కొత్తగా చేస్తున్నాను. సో నేను డెవలప్ అవ్వడానికి నాకు స్కోప్ ఉంది, నాకు నమ్మకం ఉంది, నేను ఫ్యూచర్లో ఇంకా మంచి చేయగలుగుతానని చెప్పేసి. బట్ ఈ నమ్మకము నాకుంటే సరిపోదు. ఇప్పుడు చూసే వాళ్ళు కూడా ఎంతో కొంత సపోర్ట్ చేయాలి. అంటే మీ ద్వారా ఒక లైక్, ఒక కమెంట్, మీలాంటి సబ్స్క్రైబర్స్ దొరకడము అనేది కొంచెం నన్ను ఎంకరేజ్ చేసేలాగా ఉంటుంది అనమాట. సో మీలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయి ఇంకా మంచి వీడియోస్ చేయడానికి, ఇంకా మంచి రీసెర్చ్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేసేది ఒక్కటే, మీ నుండి నాకు సపోర్ట్ కావాలి. ప్లీజ్ నా వీడియోస్ అన్నిటికీ మీరు లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కమెంట్స్ పెడుతూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తూ ఉంటే నాకు కొంచెం ఎక్కువ ఇంకా యూట్యూబ్ కూడా వేరే వాళ్ళకి చూపించడం జరుగుతుంది. సో మనం చాలా రోజుల నుండి మన తెలంగాణ రాష్ట్రంలో ఒక మాట చాలా ఎక్కువగా వింటున్నాము, బీసీల కోసం రిజర్వేషన్ 42% చేస్తున్నారు అని చెప్పేసి. సో బీసీల కోసం నిజంగానే 42% చేస్తున్నారా? గవర్నమెంట్ కోర్టులలో కేసులు పడితే కూడా సుప్రీం కోర్టుకి వెళ్ళడం ఇవంతా జరుగుతుంది కదా. మీకు ఈ విషయంలో ఎంత నాలెడ్జ్ ఉందో మీరు నాకు కమెంట్ చేసి చెప్పండి. నేను మీకు ఈరోజు చెప్పబోయే విషయంలో మీరు ఎంత అగ్రీ చేస్తారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు ఏదైతే మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే సుప్రీం కోర్టుకి వెళ్ళింది, లేదంటే ముందు హైకోర్టులో వెళ్ళింది, ఇప్పుడు ఎలక్షన్స్ కోసం ఎన్ని బీసీ రిజర్వేషన్ 17% ఎక్స్ట్రా పెంచుతూ ఏదైతే జీవో తీసుకొస్తుందో, ఇవన్నీ నిజంగా మీరు ఇది కరెక్ట్ అని చెప్పేసి అనుకుంటున్నారో చెప్పండి. ఎందుకంటే మీరు కరెక్ట్గా అర్థం చేసుకోండి. బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా, ఓసీలైనా ఎవరైనా కూడా కరెక్ట్గా అర్థం చేసుకునే పాయింట్ ఒకటి మీరు ఇందులో మీకు ఖచ్చితంగా గమనిస్తే ఒక పాయింట్ ఉంటుందండి. ఈ రిజర్వేషన్ దేనికోసం తీసుకొచ్చారో మీకు తెలుసా? ఇది కేవలం ఎలక్షన్స్లో పోటీ చేయడానికి, అర్హత సాధించడానికి మాత్రమే బీసీలకు ఎక్స్ట్రా 17% ఇద్దామని చెప్పేసి గవర్నమెంట్ అనుకుంటుంది. కానీ మీరు ఫైట్ చేయాల్సింది ఏం తెలుసా? ఎలక్షన్స్లో పోటీ చేయడానికి 17% అవసరం లేదండి. ఎక్స్ట్రా 17% అంటే టోటల్గా 42% అవసరం లేదండి. ఓవరాల్గా నిజంగా దమ్ము ధైర్యం ఉన్న గవర్నమెంట్ అయితే కంప్లీట్ 42% రిజర్వేషన్ అనేది అన్ని ఆస్పెక్ట్స్లో తీసుకురావాలి. అంటే ఇప్పుడు ఏదైతే మీకు జాబ్స్కి, ఎడ్యుకేషన్కి, ఎంట్రన్స్ టెస్ట్లకి, ఫీజ్ రీయింబర్స్మెంట్లకి, లేదంటే ఈ బీసీ రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ అది ఎక్కడెక్కడైతే వర్తిస్తుందో ప్రతి ప్లేస్లో కూడా 42% తీసుకురావాలి. అది గవర్నమెంట్ చేసిన పని అవుతుంది. అంతేగాని కేవలం ఎలక్షన్స్, ఈ సర్పంచ్ ఎలక్షన్స్లలో, ఎంపీటీసీ ఎలక్షన్స్లలో పోటీ చేసే వాళ్ళకు నామినేషన్లు వేయడం కోసం వాళ్ళకు మాత్రమే బీసీలు అంటే ఇట్ ఈస్ ఆఫ్ నో యూజ్ కదండి. నిజంగా కూడా బీసీకి రిజర్వేషన్ ఇస్తున్నాం అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇవ్వాలి, ఓన్లీ ఎలక్షన్స్ కోసం కాదు కదా. అట్లా సెంట్రల్ గవర్నమెంట్ తో ఫైట్ చేసి బీసీ బిల్ రిజర్వేషన్ 42% చేయడానికి నిజంగా ఈ బిల్లు పాస్ కావాల్సింది మన స్టేట్లో కాదు, పార్లమెంట్లో, రాజ్యసభ అండ్ లోక్సభల్లో పాస్ కావాలి. అది పాస్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రేవంత్ రెడ్డి గారు చేయాల్సింది ఏంటంటే బీజేపీ వాళ్ళతో ఫైట్ చేయాలి, మోడీతో ఫైట్ చేయాలి. రిజర్వేషన్ ని ఎందుకు పాస్ చేయండి, మాకు బీసీ బిల్ కావాలి, బీసీ రిజర్వేషన్ 42% కావాలి స్టేట్కి అని చెప్పేసి ఫైట్ చేయాలి. అలా ఫైట్ చేయకుండా అసలు కేవలం ఎలక్షన్స్ కోసము 42% చేయాలి అని చెప్పేసి ఇదంతా కోర్టుకు వెళ్ళడం వాళ్ళకు ముందు తెలిసి చేస్తున్నట్టుగానే అనిపిస్తుందండి. ఇది మీరు అనవసరంగా ఈ రిజర్వేషన్ని వీళ్ళు తీసుకొచ్చిండ్రు అది ఇది అని చెప్పేసి మాయ మాటలకి నమ్మకండి. ఎప్పుడైతే ఈ రిజర్వేషన్ బిల్లు రాజ్యసభ అండ్ లోక్సభల్లో పాస్ అవుతుందో కంప్లీట్ రిజర్వేషన్ బిల్, అప్పుడే దీన్ని నిజమైన రిజర్వేషన్ ఇచ్చినట్టు లెక్క. ఈ మాయమాటలు, ఈ కేవలం ఎలక్షన్ స్టంట్స్ ఇవన్నీ నమ్మకండి. మనం ఇప్పటి వరకు చూసాం కదా, 420 గాడు ఇచ్చిన 420 హామీలు ఒకటి ఎన్ని నెరవేరినాయో మీకు కూడా తెలుసు. సో ప్లీజ్ నమ్మకండి. నేను ఎవరి తరఫున చెప్పట్లేదు, బట్ ఇట్లాంటి ఈ రోజులలో జరుగుతుంది ఏంటంటే కంప్లీట్గా మాటలతో మాయ చేసి జనాలను పడేయడమే, ఓట్లు వేయించుకోవడమే. సో ప్లీజ్ మాటలతో పడిపోకండి. అండ్ ఒకవేళ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ ఏదైనా ఎలక్షన్స్ వచ్చినాయంటే మీ ఊరు నుండి మీరు ఎవరినైతే స్వచ్ఛందంగా, అంటే వీళ్ళు మన ఊరికి మంచిగా చేయగలుగుతారు, న్యాయంగా నీతిగా ఉంటారు, వాళ్ళ సంపాదన కోసం ఆలోచించకుండా ఊరి గురించి ఆలోచిస్తారు అని చెప్పేసి అనుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి మీ యూత్ ఎవరైతే ఉంటారో
ఆ యూత్ అంతా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతోని రిక్వెస్ట్ చేసైనా సరే వాళ్ళని ఎలక్షన్స్లో నిలబెట్టండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళని గెలిపించండి. ఒక్క రూపాయి కూడా మనం ప్రజల కోసం ఖర్చు పెట్టాలి కానీ ఓట్ల కోసం కాదు. అలా గ్రామాన్ని అభివృద్ధి పరిచేలాగా పనిచేయండి. ప్రతి గ్రామం కూడా ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల. అట్లాంటి నాయకులు రావాలా. ఈరోజు డబ్బులు ఇచ్చి డబ్బులతో గెలిచి మళ్ళీ డబ్బులు సంపాదించుకునే నాయకులు మనకు అవసరం లేదు ఇంకా. సో ప్లీజ్ ఆలోచించండి. మీలోనే మంచి నాయకుడు ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్లో మంచి నాయకుడు ఉండొచ్చు. సో అది ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అనవసరంగా మాయమాటలకు పడకండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.